హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. మా ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం వర్డ్ డాక్యుమెంట్ని ఎందుకు లాక్ చేయాలి అంటే మనం ఏదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ ఇలాంటివన్నీ మనం వర్డ్లో టైప్ చేసి పెడతాం. టైప్ చేసి దాన్ని ప్రింట్ తీసి సంతకాలు ఇవన్నీ కాకముందు మనం మన సిస్టంలో పెట్టుకుంటాం. మన సిస్టమ్ని ఇతరులు కూడా చూడవచ్చు, లేదు మనమే వాళ్ళని చూడమని ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో ఏదైనా మాడిఫై చేసేదానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళ ఇష్టానికి మాడిఫై చేస్తే మన ఇంటెన్షన్ అక్కడ మారిపోతుంది. సో ఇలాగా మనం డాక్యుమెంట్ని ఎవరూ మాడిఫై చేయలేకుండా దాన్ని మనం ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ తోటి ప్రొటెక్ట్ చేస్తాం. అది ఎలా చేయాలి? ఒక 2 చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఆ చిన్న స్టెప్స్ తోటి దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, అన్ప్రొటెక్ట్ చేయొచ్చు. దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటాం అన్నమాట. సో ఇక ఆలస్యం చేయకుండా విషయం ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక వర్డ్ డాక్యుమెంట్. ఈ వర్డ్ డాక్యుమెంట్లో ప్రామిసరీ నోట్ అనేది ఉంది. అఫ్కోర్స్ ఇది బ్లాంక్ ఫార్మెటే, కానీ ఊరికే మీకు డెమో కోసంగా దీన్ని మనం లాక్ చేసిన తర్వాత మనము మాడిఫై చేయలేము అని చూపించడానికి ఇది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ రివ్యూ ట్యాబ్లోనే ఉంది. ఇది సపోజ్ ఇక్కడ హోమ్లో ఉండింది అనుకోండి, ఈ రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఈ చివరిలో రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి. ఈ బాక్స్ 2 చెక్ చేసి ఇక్కడ ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇవ్వండి ఏదో ఒకటి. మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ కింద మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వండి, ఇచ్చి ఓకే చేయండి. ఇప్పుడు ఇది ప్రొటెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఈ ప్రామిసరీ నోట్ సెలెక్ట్ చేశాను, డిలీట్ కొడుతున్నా, పోలా. మళ్ళా ఇక్కడ బ్యాక్ స్పేస్ కొడుతున్నా, పోలా. సో ఇది మాడిఫై అవ్వదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని అన్ప్రొటెక్ట్ చేయాలి. మనమే మాడిఫై చేసుకోవాలనుకోండి, అప్పుడు అన్ప్రొటెక్ట్ చేయాలిగా. అన్ప్రొటెక్ట్ చేయాలంటే ఇక్కడ స్టాప్ ప్రొటెక్షన్ అనేది ఈ బటన్ని మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఇది పాస్వర్డ్ అవుతుంది. సేమ్ పాస్వర్డ్ని ఇచ్చేసి ఓకే చేస్తే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం డిలీట్ చేస్తే పోతుంది. ఇప్పుడు అండూ చేస్తున్నాను, మళ్ళీ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ లైన్ని బ్యాక్ స్పేస్ కొడితే ఇది మాడిఫై అయిపోతాం. అది మళ్ళీ నేను ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టేసి మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చా. ఇలాగా మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ తోటి ఈ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేయవచ్చు ఒక వర్డ్ డాక్యుమెంట్ మీద. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.